ఎవరూ లేని సమయం చూసి తాళాలు పగలగొట్టి దొంగతనాలకు పాల్పడుతున్న మల్లికార్జున్ రెడ్డి అనే వ్యక్తిని తెనాలి రూరల్ కొల్లిపర్ల పోలీసులు అరెస్ట్ చేసినట్లు గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. ఎస్పీ కార్యాలయంలో కేసుకు సంబంధించిన మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లాకు చెందిన మల్లికార్జున్ రెడ్డి అనే వ్యక్తి చెడు వ్యసనాలకు బానిసై ఈజీగా మనీ వచ్చేందుకు అలవాటు పడి దొంగతనాలు చేస్తూ తెనాలి సబ్ డివిజన్ పరిధిలోని కొల్లిపర పోలీస్ స్టేషన్ పరిధిలో డిసెంబర్ 19వ తేదీన రాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఇంట్లోకి ప్రవేశించి బీరువా తాళాలు పగలగొట్టి 60 గ్రాముల బంగారు 5,000 రూపాయల నగదు దొంగిలించిన మల్లికార్జున రెడ్డి అనే వ్యక్తిని కొల్లిపర పోలీసులు అరెస్ట్ చేశారని అతనిని రిమాండ్కి పంపించడం జరుగుతుంది అని తెలిపారు. అతని వద్ద నుండి 96 గ్రాముల బంగారం 500 నగదు రికవరీ చేసినట్లు ఎస్పీ తెలిపారు. 25 కింద కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది. సో ఈ కేసులో ఇమీడియట్గా ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించడం జరిగింది. సీసీటీవీ ఫుటేజ్లో ఒక మనిషి మాస్క్ వేసుకొని అనుమానాస్పదంగా తిరుగుతూ స్కూటీ మీద కనపడటం జరిగింది. దాని మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ చేసి చాలా చాకచక్యంగా ఈరోజు ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. ఆ ముద్దాయి పేరు మల్లికార్జున్ రెడ్డి. ఇతను ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం సంబంధించి భీమవరం గ్రామం నివాసి. ఇతని మీద ఇంతకుముందు కూడా 3 కేసులు హైదరాబాద్లో నమోదు అయి ఉన్నాయి, దొంగతనం కేసులు. ఇతని దగ్గర నుంచి ఈరోజు 96 గ్రామ్స్ గోల్డ్, 500 గ్రామ్స్ సిల్వర్ రికవర్ చేయడం జరిగింది. అదేవిధంగా 5,000 క్యాష్ కూడా రికవర్ చేయడం జరిగింది. మొత్తం ప్రాపర్టీ వర్త్ 16 lakhs ఇతని దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది. ఇతను ఈ క్రైమ్తో సహా ఇంకా కూడా 3 క్రైమ్స్ కన్ఫెస్ చేయడం జరిగింది. సో ఈ కొల్లిపార సంబంధించి 60 గ్రామ్స్ గోల్డ్ రికవర్ చేయడం జరిగింది. అదేవిధంగా మేడికొండూరు పిఎస్ సంబంధించి ఒక కేసు, తెనాలి రూరల్ సంబంధించి కూడా 2 కేసెస్లో ఇతను కన్ఫెస్ చేసి రికవరీ చేయడం జరిగింది. సో ఇతను అన్ఎంప్లాయిడ్గా ఉన్నాడు. ఇతను ఇంట్లో ఉండి బెట్టింగ్కి అలవాటు పడ్డాడు. సో ఆన్లైన్ బెట్టింగ్లో డబ్బులు పెట్టడము, డబ్బులు పోగొట్టడము. ఈ డబ్బులు పోగొడితే ఈ డబ్బుల కోసము దొంగతనాలు చేయడం స్టార్ట్ చేశాడు. సో ఈ బెట్టింగ్ వల్ల ఇతను ఈ దొంగతనాలకి పాల్పడడం జరుగుతుంది. సో ఈరోజు ఇతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. సో ఈ మంచి ఇన్వెస్టిగేషన్ చేసిన, మంచిగా ఈ కేసు డిటెక్ట్ చేసిన డిఎస్పీ తెనాలి, అదేవిధంగా తెనాలి రూరల్ ఇన్స్పెక్టర్ నాయబ్ రసూల్, ఎస్ఐ కొల్లిపార ప్రసాద్ అండ్ వాళ్ళ టీంని అభినందించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రజలకి మా విజ్ఞప్తి ఏంటంటే ఎక్కడైనా ఎవరైనా బయటికి వెళ్తే ఎల్హెచ్ఎంఎస్ సిస్టమ్ ఉంది, లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనేది పోలీసు వాళ్ళు ఇస్తున్నారు, ప్రొవైడ్ చేస్తున్నారు. ఎవరైనా బయటికి వెళ్తే మీరు పని మీద వేరే ప్రాంతానికి వెళ్ళాలి, మీ హౌస్ లాక్డ్ ఉంది, దాన్ని మానిటర్ చేయడానికి ఎల్హెచ్ఎంఎస్ సిస్టమ్ పోలీస్ వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తే మీ ఇంట్లో వచ్చి పెడతారు. ఈ ఎల్హెచ్ఎంఎస్ సిస్టమ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ పెట్టడం జరుగుతుంది. మీ ఇంట్లో మీరు లేని సమయంలో ఎవరైనా ఎంటర్ అయితే దాంట్లో ఏమైనా మూవ్మెంట్ కనపడితే ఇమీడియట్గా కంట్రోల్ రూమ్లో దానికి సంబంధించి అలర్ట్ వస్తుంది. ఇమీడియట్గా అలర్ట్ తర్వాత పోలీస్ అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. సో దొంగల్ని లైవ్గా పట్టుకోవడం కూడా జరుగుతుంది. ఈ ఎల్హెచ్ఎంఎస్ సిస్టమ్ ద్వారా గతంలో కూడా మనకి మంచి ఫలితాలు వచ్చాయి స్టేట్ వైడ్గా. సో ఎల్హెచ్ఎంఎస్ సిస్టమ్ పోలీస్ వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. అది దయచేసి యూజ్ చేయండి అండ్ దీని మీద అవగాహన కూడా పెంచాల్సిన అవసరం ఉంది. సో మీ ద్వారా అందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాము, ఎల్హెచ్ఎంఎస్ సిస్టమ్ ఉపయోగించండి.